ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే పిఠాపురంకి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తున్న ఒక మెయిన్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఎవరు గెలుస్తారు ఏంటి అనే దానికంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారా లేదా అనేది ప్రతి ఒక్కరికి నిజం చెప్పాలంటే ఎన్నో కోట్ల ఆశలు ఎదురు చూస్తున్నాయి, ఎన్నో కళ్ళు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన 5,000 నుంచి 6,000 మెజారిటీ మధ్యలో ఆయనైతే ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 2 రౌండ్లు మాత్రమే కంప్లీట్. 2 రౌండ్లలో ఇంత మెజారిటీ అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మహా అంటే 1000 లేకపోతే 1500 ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. అసలు నిజం చెప్పాలంటే వంగా గీత గారు ఉన్నారా లేకపోతే నిజంగానే ఆవిడ లేరా అన్న విధంగానే ఉంది. అసలు ఆవిడ ఉన్నా లేకపోయినా ఒకటే రకంగా ఉందని అయితే క్లియర్గా అర్థమైపోతుంది. చాలా మట్టుకు ఏంటంటే వర్సెసే ఉంటుంది అనుకున్నాము, అంటే ఒక ఓటు తేడా ఓటుతోని లేకపోతే 1500 ఓట్లు ఇంతే ఉంటుంది అనుకున్నాం. 5,000 మెజారిటీ అనేది చిన్న విషయం అసలే కాదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఆయనకు అపోజిషన్గా 18 మంది పోటీ చేశారు పిఠాపురంలో. ఇండిపెండెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది. ఈ ఇండిపెండెంట్ వాళ్ళందరిలో కూడా ఆయన ఓట్లన్నీ వన్ సైడ్ వార్ చేసేసి ప్రజెంట్ పిఠాపురానికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా అయితే ఆయన కొనసాగుతున్నారు. సో వేచి చూడాలి అసలు ఇంకెంతసేపటి అంటే మ్యాక్సిమం మనకి మధ్యాహ్నం కల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంత తగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక విధంగా చెప్పల్ స్లాపే అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు వన్ సైడ్ వార్ మొత్తం, అంటే కూటమిలో ఉన్న ఏకైక పులి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ప్రజెంట్ అయితే సోషల్ మీడియా నడుస్తున్న ట్రెండ్ అయితే ఇది. సో ఇంకొద్దిసేపట్లో మనకైతే ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి. సో వెయిట్ చేసి చూద్దాము ఫుల్ డీటెయిల్స్ కోసం.